రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతవరంలో మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సవాల్గా మారింది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటబోతున్నాం. ఈ ఏడాది అయితే 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు. అక్కడికి వస్తాడు, ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది. అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు, మా పూర్వీకులు పెట్టారు, దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా. నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞతని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్వార్థంతో బ్రతకడం కాదు. అలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం. ఇప్పుడు అంకారావు చేసిన పనే మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు, అందరికీ విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను, స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఉంది. దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం, చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్లో వన మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. నాటుతానని మన ఊరూరా వాడవాడ వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు బాలిక, నువ్వు రేపటి ఏలిక కావాలి, ఇదే మా కోరిక. ఇప్పుడు మన మధ్య అంజనా పుత్రులు, వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు, ట్రెండ్ సెట్టర్, ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్. ఆయన వ్యక్తిత్వం సూపర్, కర్తృత్వం టాపర్,
నేతృత్వం గేటర్ ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్. పుట్టేటప్పుడు తల్లికి కూడా ఆయన ఇది కలిగించలేదు. హరిహర వీరమల్లు, మంచితనపు జల్లు, మమతల పొదరిల్లు, మధురిమల నట్టిల్లు, మానవతా హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆసీనులైన మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతూ తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. విశాఖ మల్కాపురం శ్రీహరిపురం జీవీఎంసీ మైదానం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా సంబరాలు. సంక్షేమం, సంపద సృష్టి కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. ఎమ్మెల్యే పి గణబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ బెల్ట్లో ఏదైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి తలపిచ్చేలాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఉదయం అంతా రంగుల వెల్లలతో అందరూ ముగ్గులు వేసి, సాయంత్రం ఇప్పుడు చూశారు మీరు క్రాకర్స్ వెలిగించేసి మొత్తం అన్నీ చేసి ఏదైతే ఆ రోజు నరకాసుడు వధ అయినప్పుడు ఏ విధంగా ఆనందించామో ఈ రోజు ఆ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించినందుకు దానికి రెట్టింపు ఈ రోజు ఆనందంతో ఈ రోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రజలందరికీ మా కూటమి ప్రభుత్వం నుంచి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే నమ్మకం పెట్టి కూటమిని ఈ రోజు అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ సంవత్సరం పాటు ఏవి కార్యక్రమాలు చేశామో చూసాం. దానికన్నా రెట్టింపులో ఈ 4 సంవత్సరాల్లో కార్యక్రమం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లే దాంట్లో ప్రతి ఒక్క పార్టీ జనసేన, టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ అని చెప్పి వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం మేమందరం కూడా ముందుకొచ్చాం. మేమేదో మాకు పదవుల అలంకారంగా కాకుండా మా పదవుల్ని బాధ్యతలుగా తీసుకొని ఈరోజు ప్రజల కోసం మరొక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా మరొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఈరోజు పిలవగానే వచ్చిన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈ రోజు నాకు ఒకటే హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటు దినం కాదు, గొడ్డల దినం అని పెట్టుకొని ఉండుంటే బాగుండేది వాళ్ళ పేరు. ఆయనకి తగ్గట్టుగా లేదా నిన్నే చూస్తున్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే గంజాయి ఆ బ్యాచ్ అని చెప్పి తెలియజేసిన వాళ్ళ తెనాల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శించిన ఈ జగన్ రెడ్డికి ఈ రోజు గొడ్డల దినం అని పెట్టుంటే ఇంకా మంచి ఫేమ్ వచ్చేవాళ్ళది. ఆ పార్టీకి, ఆ నాయకుడికి, ఆ వెనకనున్న నాయకులకి అందరికీ కూడా నచ్చిన పేరు ఆ గొడ్డల దినం. వెన్నుపోటు దినం కాదు. నిజంగా ప్రజలు ఏదైతే ఈ రోజు తీర్పునిచ్చారో ఇప్పటికీ కూడా తెలుసుకోలేకుండా పదే పదే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెగిటివ్ గా తీసుకొని వస్తున్న ఈ జగన్ రెడ్డికి మరొకసారి తెలియజేస్తుంది, 151లో 5 తీసి 11 ఇచ్చారు. ఇదే విధంగా మీరుంటే ఆ 11 కూడా మీకు ఉండకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా 0తో మీరందరూ కూడా ఇంట్లోనే కూర్చుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వెలువడిన రోజు 4వ తారీఖు
కౌంటింగ్ ఈవీఎం లోపల చేయగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని చేకూర్చడమే కాకుండా అనూహ్యమైనటువంటి విజయం. ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రత కోసం శ్రమించాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం విశాఖ బీచ్ రోడ్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై నగరవాసులకు అవగాహన కల్పించారు. ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని అవ్వదు. మన నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త, అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. అది ఎందుకు ఫస్ట్ ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ అ బాక్స్ వెన్ దే గో అండ్ ప్రొక్యూర్ సమ్ ఫుడ్ ఐటమ్. దట్ విల్ అవాయిడ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ డిమాండ్ ఫర్ ప్లాస్టిక్. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలమంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ అండ్ ద డిమాండ్ షుడ్ గెట్ రెడ్యూస్డ్. న్యాచురలీ ద సప్లై విల్ గో డౌన్ ఫర్ ప్లాస్టిక్స్. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాస్టిక్ వస్తువులకు స్వచ్ఛ పలికింది మన ప్రభుత్వం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభ సందర్భంగా విచ్చేసినటువంటి అనేక మంది ప్రకృతిని పరిరక్షించేందుకు శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి పౌరుడు ఈ రోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 రోజు మన లాయన్స్ క్లబ్ తరపున శ్రీకాకుళంలో ఉన్న పెద్దలందరూ మన కలెక్టర్ బంగ్లాకి రావడం చాలా చాలా సంతోషం. ఈరోజు కొన్ని జామకాయ మొక్కలు అలాగే కొన్ని రోజ్ పూల్ మొక్కలు నాటడం జరిగింది. ఇది కలెక్టర్ బంగ్లాకి ఒక సంపద, ఒక హిస్టరీ, ఒక రిమెంబరెన్స్. నెక్స్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మల్టిపుల్ ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మొక్కలు చూడడం నాకు చాలా ఆనందంగా అప్పుడు ఉంటుంది. అదే నేను ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరూ దయచేసి అట్లీస్ట్ ఒక మొక్క నాటండి. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి ముఖ్యంగా ఈ ద్వామా అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి చోట్ల పిట్టింగ్ చేస్తారు, అంటే గుంతలు తవ్విస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు మొక్కలు కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నాయి. సో దయచేసి మీ ఇంటి వెనక ఎక్కడైనా ప్లేస్ ఉంటే, లేకపోతే ఇంటి బయట ఎక్కడైనా ప్లేస్ ఉంటే దయచేసి మొక్కలు నాటండి. బట్ మొక్కలు నాటడం ఒక్కటే కాదు, దయచేసి దీనికి ఒక ట్రీ గార్డ్ కానీ
లేకపోతే మీ ఇంటి లోపల ఉంటే దీనికి కావాల్సిన ఎరువులు కానీ ప్రతిరోజు వాటరింగ్ కానీ అది మీరు చేయగలిగితే నెక్స్ట్ 6 monthsకి ఆ మొక్క పెరిగి దాని తర్వాత మీరు చూడకుండా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా మన ఈ సంవత్సరం దాదాపు ఒక 25 lakhs to 50 lakhs మనం మొక్కలు నాటాలి. అదే ఒక లక్ష్యంగా శ్రీకాకుళం డిస్టిక్కి మనం పెడుతూ లయన్స్ క్లబ్కి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నా కదా. ఎందుకు అచ్చా జస్ట్ ఫ్రీగా ఓకే ఓకే షూర్. Anyways, my hand is paining. I have to anyways come to your hospital. My hand is paining actually. Grown up plant. Oh, very good. గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో జిల్లాలోని రైల్వే కోర్టుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తన మీద 18 కేసులు పెట్టారని, సంబంధం లేని కేసుల్లో ముద్దాయిగా కోర్టుకు హాజరయ్యారని అన్నారు. 19-24 మధ్య చేసిన అరాచకాలకి ఈరోజు నేను ఒక సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తాం. నేను చెప్పా, నా మీద 18 కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టలే, జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టలే, ఆనవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే. ఫస్ట్ టైం 18 కేసులు. ఈరోజు ఒక కేసుకి ముద్దాయిగా చేతులు పెట్టుకొని కోర్టులో నిలబడ్డా. ఏం కాదు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు న్యాయము చేస్తాయి, ఆడ పైన భగవంతుడు ఉన్నాడు. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎట్లుంటుంది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు, కాంగ్రెస్కి ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వో మాట్లాడేదంట. ఈరోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1000 మందిని చంపి లక్షల మందిని బెడ్రెడన్ చేసావు, మంచం ఎక్కించావు. ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫర్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం. ఆకివీడులో తెలుగుదేశం కార్యకర్త అఘాయిత్యం చేయడంతో గాయపడిన 8 ఏళ్ల బాలికను కుటుంబ సభ్యులను పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్ జగన్ సూచన మేరకు 2 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది. అటు కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద కనీసం స్పందించలేదు అని తానేటి వనిత మాజీ హోంమంత్రి అన్నారు. ఈరోజు ఇక్కడ ఆకివీడు గ్రామంలో జరిగిన ఒక 8 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఆ సంఘటన తెలుసుకుని మేము వైసీపీ నాయకులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ రోజున నిజంగా ఆ బిడ్డ పరిస్థితి చూస్తే, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న పసికందులను కూడా వదిలిపెట్టకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. మరి ఈ రోజున వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ ఆవేదన నిజంగా మేము వింటున్న మాకే చాలా బాధ కలిగింది. అంటే ఆ పసికందు అనుభవించిన బాధ, వాళ్ళ పేరెంట్స్ పడిన నరకయాతన నిజంగా వర్ణాతీతం అండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా
ఇమీడియట్ గా శిక్షించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తోనే మా జగన్ అన్న ఆ రోజున దిశ చట్టాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎద్దేవా చేశారు. అంటే ఇలాంటి వాళ్ళ మీద మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగి ఇప్పటికి 3 days అయింది. కనీసం ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని పట్టించుకున్నది లేదు, పలకరించింది లేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఎంతసేపు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని పట్టించుకోవడం మానేసి ఇంకా వాళ్ళకి ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అక్కడ డాక్టర్ మీద కానీ ఇక్కడ పోలీస్ శాఖ మీద కానీ ప్రెజర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ సామాన్యుడికి న్యాయం అనేది జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున మేము వైసీపీ నాయకులం అందరం ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వమే చదివించాలి. అట్లానే వాళ్ళ కుటుంబం పేదరికంతో ఉంది కాబట్టి ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. అలానే ప్రభుత్వం నుండి కాంపన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఫోక్సో కేసులో. ఆ ఫోక్సో కేసులో వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ కూడా సత్వరమే వాళ్ళకి అందించాలి. అలానే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. హోంశాఖ, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీరంతా కూడా స్పందించి సత్వరమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వైసీపీ నాయకుల తరపున ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ మహిళలంతా కూడా కలిసి ఉన్నారు ఇందాకన. వాళ్ళంతా కూడా ఆ బిడ్డకి చాలా సపోర్ట్ గా నిలబడడం వలన వెంటనే ఆ బిడ్డకి వైద్యం అందడం వలన ఆ బిడ్డ ఈ రోజున ప్రాణాలతో ఉంది. లేకపోతే ఆ బిడ్డ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. కనుక దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి.